ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీస్, కుక్కట్పల్లి, ఖమ్మం, కొత్తపేట్, సోమాజిగూడ, హనుమకొండ అండ్ సుచిత్ర. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు శ్రీచక్రపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషి గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. గురుగారు, అక్షయ తృతీయ చాలా ఎగ్జైటింగ్గా అడుగుతాను ఈ క్వశ్చన్. నేను అక్షయ తృతీయకి ఏం చేయాలి, ఎలా ఉండాలి అని చెప్పి. ఎందుకు అనంటే రాశిఫలాలు చెప్పినప్పుడు కూడా మీరు లింకప్ చేస్తూ చెప్పారు, ఇలా ఆ రోజున అమ్మవారిని పూజించుకుంటే చాలా మంచిది అని చెప్పి. ఎప్పుడెప్పుడు వస్తుందా అని చాలామంది రాసుల వారు ఎదురు చూశారు. ఇప్పుడు 30వ తారీఖు అండి, ఏప్రిల్ 30. మరి ఇంకా ఆ రోజు విశిష్టత, విశేషాలు ఈ వీడియోలో చాలా ప్రశ్నలు ఉన్నాయి అడగడానికి. అక్షయ తృతీయ అనగానే ముందుగా విశిష్టత వివరించండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి, శ్రీలక్ష్మీ వరలక్ష్మీ చ ప్రసన్న మమ సర్వదా. శ్రీమాత్రే. అక్షయ తృతీయ. అక్షయం అంటే అర్థం ఏంటి? న క్షయతి ఇది అక్షయం. ఏదైతే నశించదో అది అక్షయ తృతీయ. పరశురాముల జయంతి అని కూడా అంటారు. శ్రీ పరశురాముల వారు జన్మించినటువంటి రోజు. అదేవిధంగా పరశురాముల వారు కశ్యప ప్రజాపతికి అంటే కశ్యప మహర్షికి ఈ యావత్ భూమండలాన్ని మొత్తం కూడా ఆయనకి దానం చేసినటువంటి రోజు ఈరోజు. అందుకే ఇంకోటి ఆదిశంకరాచార్యుల వారు పుట్టినటువంటి రోజు కూడా ఆ రోజే. సో అక్షయ తృతీయ మహాద్భుతమైన రోజు. ఈ అక్షయము అంటే అక్షయ తృతీయ రోజు మనం ఏదైతే చేస్తామో అది అక్షయ ఫలం ఇస్తుంది. ఇంకా అది జీవిత కాలానికి సరిపడా పర్మనెంట్, ఒక ఫిక్స్డ్ డిపాజిట్ లాగా అనమాట. దాని ద్వారా మనకి ఎప్పటికీ సంపద కలుగుతూనే ఉంటుంది తప్ప అది నశించని సంపద. అందుకే అక్షయ తృతీయ రోజు పుణ్య కార్యక్రమాలు చేయాలి. ముఖ్యంగా యజ్ఞ యాగాదులు చేయాలి, లేదంటే అన్నదానాలు చేయాలి. యజ్ఞ యాగాదులు, అన్నదానాలు, లేదంటే భూదానము, గోదానము, గోసేవ, లేదంటే గోవులకు ఫీడ్ చేయడము, లేదా పక్షులకి ఏమైనా పెట్టడం, ఇలా అన్నదానాల కార్యక్రమం చేయాలి. కడుపు నింపాలి. అయితే యజ్ఞదేవుడికైనా కడుపు నింపాలి. అగ్ని మూలకంగా నెయ్యి వేస్తే దేవతలకి కడుపు నింపినట్టు, లేదంటే అన్నదానం చేస్తే అందరికీ కడుపు నింపినట్టు. ఇది అక్షయమైన పుణ్యఫలాన్ని ఇస్తుంది. బంగారము ఇవంతా పుణ్యం ఇవ్వదు. మన బంగారం కొనుక్కుంటే బంగారం మనకి గుడ్ రిజల్ట్ ఇస్తుంది, సంపద పెరుగుతుంది. కానీ సంపద ఎప్పటికి ఉండదు కదా, పోయేటప్పుడు తీసుకెళ్ళాం కదా. మనం అంతా భూమి మీదకి వచ్చిన గెస్ట్లు మాత్రమే. మనం వచ్చాము, అతిథులుగా ఉన్నాము. మన ఆతిథ్య ధర్మం ఏంటంటే, ఇప్పుడు మీ ఇంటికి నేను వచ్చాను, మీ ఇంటిని మొత్తం నేను చిందరవందర చేస్తుంటే మీకు ఎలా ఉంటుంది? ఎందుకు వచ్చాడరా అయినా అన్నట్టు ఉంటుంది. అట్లాగే మనం భూమికి వచ్చి ఈ భూమిని నాశనం చేయొద్దు. ఈ భూమికి వచ్చాము అంటే ఈ భూమిని ఇంకా బాగా చేసి ఒక అతిథి మీ ఇంటికి వచ్చి, మీ ఇంట్లోకి వచ్చి మీరు ఏదైనా వంట పని చేస్తుంటే మీకు హెల్ప్ చేయడము, మీరు ఇంట్లో ఏదైనా క్లీనింగ్ చేస్తుంటే మీకు హెల్ప్ చేయడము, ఏదైనా చక్కగా డెకరేషన్ చేసి మీ ఇంటిని చక్కగా అందంగా తయారు చేసి ఇవ్వడము, మీకు ఏదైనా డొనేషన్ ఇవ్వడము, మీకు ఏదైనా డబ్బులు ఇచ్చి మీ ఇంట్లో ఈ పని చేసుకోండి అని చెప్పడం ఎంత బాగుంటుంది. అబ్బాయి ఇలాంటి అతిథి మన ఇంటికి వస్తే బాగుండు అనిపిస్తుంది. మీరు ఎట్లాగైతే మీ ఇంటికి వచ్చిన అతిథి ఎట్లాగైతే ఉంటారో మనం కూడా ఈ భూమికి వచ్చిన అతిథి. సో ఈ భూతల్లికి మనం కూడా అలాగే ఉండాలి. మనం ఈ భూమిని పాడు చేయకూడదు. చెట్లు నరికేయడాలు, జంతువులని బాధ కలిగించడాలు చేయకూడదు. వాటి ఆక్రోశము ఇబ్బంది పెడుతుంది. ఇప్పుడు మధ్యకాలంలో ఇక్కడ గచ్చిబౌలిలో ఏదో బుల్డర్ తవ్వుతూ ఉంటే ఆ జంతువుల ఆక్రోశము మనకి వాటి లాంగ్వేజ్ తెలియదు, కానీ అది వింటుంటే కలకేసి నీళ్ళు వస్తుంది. అవి అరుస్తున్నాయి, మా ఇళ్ళు పోతున్నాయి, మా ఇళ్ళు కొట్టేస్తున్నారు, నా పిల్లలు లేరు, అవి పాపం ఇక్కడ కూడా గుడ్లు పెట్టుకొని ఉంటాయి, నా పిల్లలు చనిపోతున్నారు, ఆ ఆర్తనాదం వినిపిస్తుంది. చాలా బాధ అనిపించింది. సో ఏదైనా చేస్తే ఒక పద్ధతి ప్రకారం చేయాలి. మామూలుగా మనుషులు ఇల్లు కట్టుకున్నారు, కూల్చేశారు, అట్లా జంతువులకు చేస్తే వాటి ఆక్రందన మంచిది కాదు. మీరు ఎంత సంపాదించుకోవడానికి చేసుకున్నా చేయండి, కాకపోతే ఒక పద్ధతి ప్రకారం. ఆక్రందన ఉంటే అది తరతరాల కొడుతుంది, బాధ కలిగిస్తుంది. సో మనం ఏ పని చేసినా ఇంకోళ్ళకి బాధ కలగకుండా చేయాలి. ఎవరికి బాధ కలగకుండా ఒక పద్ధతి ప్రకారం చేయాలి. ఏదైనా మంచి పని, నీ ఉద్దేశం మంచిది కావచ్చు, కాకపోతే చేసే ప్రాసెస్ అనేది ఉంటుంది. ఆ ప్రాసెస్ చేస్తే మంచిగా ఉంటుంది. అందుకే మనము ఈ అక్షయ తృతీయకి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పరశురాముడు ఒక విషయం చెప్పాడు మనకి. పరశురాముల వారు ఈ భూమి మీద ఆయన జన్మించినదే ఆయన ఆవేశ అవతారం, అంటే క్రోధ అవతారం.
అయితే ఆయన క్రోధం ఇంకా బయటకు రాలే. ఏం జరిగింది అని అంటే కార్తవీర్యార్జున అనే రాజు ఆ భృగు మహర్షిని కొట్టి చేసి ఆయన దగ్గర నుంచి నంది ధేనువుని లాక్కొని వెళ్ళిపోతాడు. ధేనువు భూమిని లాక్కొని వెళ్ళిపోతాడు. ధేనువు అంటే ఆమె వరాలు ఇచ్చేటువంటి ధేనువు. ఆ ధేనువుని లాక్కెళ్ళిపోతే అది నీ యొక్క క్షత్రియుడివి అంటే నీ యొక్క రాజు, రాజు అనేటువంటి గర్వము నీకు దర్పం ఉంది కదా, అందుకే మీ క్షత్రియ వంశాన్ని మొత్తం నాశనం చేస్తాను అని చెప్పి ఈ భూమి చుట్టూ కూడా దాదాపు 21 మార్లు భూమి చుట్టూ ప్రదక్షిణ చేసి ఈ భూమిని మొత్తం అక్షత్రియం చేస్తాను, క్షత్రియుడు అనేటువంటి వాడు లేకుండా చేస్తాను అని ప్రతిజ్ఞ చేసి ఆయన పరుష గొడ్డలి పట్టుకొని భూమిని మొత్తం 21 మార్లు తిరిగాడు. ఆయన తిరిగి ఈ భూమిని మొత్తం అక్షత్రియం చేస్తాను అన్నాడు. అందులో భాగంగానే ఇప్పుడు మనము ఎక్కడైతే కనుక కురుక్షేత్రం అని ఒకటి ఉంటుంది, మీరు ఆల్రెడీ వెళ్ళినట్టున్నారు. కురుక్షేత్రం అనేటువంటి దగ్గరికి వెళ్ళి అక్కడ కురుక్షేత్రం అసలు కురుక్షేత్ర యుద్ధము జరగకన్నా మునిపే ఆ యొక్క భూమి అంతా కూడా రక్తంతో తడిచిపోయింది. మొత్తం రక్తపు మడుగులు ఏర్పడ్డాయి అక్కడ. అంత పెద్ద యుద్ధం జరిగింది. కార్తవీర్యార్జునుడి యొక్క సమస్త సైన్యము, సమస్త క్షత్రియులందరినీ కూడా కొన్ని లక్షల మందిని పరశురాముల వారు తను ఒంటరిగానే తన యొక్క బ్రహ్మాస్త్రముతో అద్భుతమైన అస్త్రశస్త్రాలతోటి చంపేశాడు. కార్తవీర్యార్జుని యొక్క 100 చేతులు కోస్తే ఆ రక్తమంతా ఒక పెద్ద చెరువులాగా ఏర్పడింది. చాలా పెద్ద చెరువులాగా ఏర్పడితే అందులోపల స్నానం చేశాడు ఆయన పరశురాముల వారు. స్నానం చేసి ఆవేశ అవతారంతో బయటకు వచ్చారు. అలాంటి పరశురాముడు ఇంత చేశాడు కదా, చేసి భూమిని అంతా ఆక్రమించేసుకున్నాడు. ఇంకా నాదే భూమి, ఇంకా నీది ఎవరిది బోధి, ఇంకా క్షత్రియులది ఎవరిదున్నాడు, ఎవడైనా నాది భూమి అంటే పరశురాముడు వెళ్ళిపోతాడు, యుద్ధం చేస్తాడు. నువ్వు క్షత్రియుడు కదా, నాతో యుద్ధం చేయంటాడు, నాది భూమి కాదు. అలా అందరినీ అక్షత్రియం చేసిన తర్వాత ఆ భూమి ఏదైతే మిగిలిందో కశ్యప ప్రజాపతిని పిలిచి ఈ భూమి పెట్టుకుంటే నాకు అహంకారం వస్తుంది, నేను రాజు అన్న భావం నాకు వస్తుంది, కాదు ఈ భూమిని మొత్తం నీకు దానం చేస్తున్నాను అని ఋషులందరినీ పిలిచి భూమిని దానం చేసేసాడు. ఋషులకి దానం చేసి సమస్త భూమిని దానం చేశాడు. అందులోపల జాపాలి మహర్షి జపాన్ వెళ్ళాడు కాబట్టి ఆయనకి జపాన్ అని పేరు వచ్చింది. సో సింహిక అనేటువంటి ఒక మహా సాధ్వికి దానం చేశాడు కాబట్టి అది సింగపురం అని పేరు వచ్చింది అక్కడ. సింగపూర్ కూడా అదే. అట్లా రోమక మహర్షికి దానం చేశారు, రోమక మహర్షి వెళ్ళి దాని ప్లేస్ తీసుకున్నాడు కాబట్టి ఆయనకి రోమన్ సిటీ రోమక మహర్షిది అది. అట్లాగే ఈ బ్రెజిల్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా మయుడు అనేటువంటి వ్యక్తికి, మయుడు అనే రాక్షసుడు ఆయన కూడా జపం చేశాడు. ఆయన కూడా ఉన్నతమైన వ్యక్తి, రాక్షసుడైనా సరే ఉన్నతమైన వ్యక్తి. మనకి జ్యోతిష్ శాస్త్ర గ్రంథము సూర్యుడి ద్వారా వచ్చింది అని అంటే మయుడు అనే రాక్షసుడి ద్వారా వచ్చింది. సో ఆ మయుడు అనే రాక్షసుడికి ఆ భూమి వెళ్ళిపోయింది అక్కడికి. సో మయన్స్ అందరికి భూమి దానం చేసి ఈ భారతదేశాన్ని కశ్యప ప్రజాపతికి ఇచ్చారు. ఈ భరత భూమి కశ్యపుడిది, కశ్యపుల వారికి ఇచ్చేశారు. అంతా భూమి దానం చేసిన తర్వాత ఏది ఈ అక్షయ తృతీయ రోజే ఆయన దానం చేశారు. దానం చేసి ఇక ఆయనకు ఉండడానికి స్థలం లేదు కదా, నాకు ఉండడానికి స్థలం లేదు కదా అంటే ఇప్పుడు నేను దానం ఇచ్చిన ప్లేస్లో నేను ఉండకూడదు కదా అని చెప్పేసి ఆయన ఏం చేశాడు, ఆయన గొడవలితోటి భూమి మీద ఒక దెబ్బ కొట్టాడు. కొడితే ఆ దెబ్బని కొంకణ్ అంటారు. కొంకణ్ క్షేత్రం. కొంకణ్ క్షేత్రం అంటే సముద్ర తీరంలో మనం చూస్తే పూణే నుంచి తీసుకొని కింద మనకి తిరువనంతపురం వరకు కేరళ, గోవా, ఇది మహారాష్ట్ర, సో ఆల్మోస్ట్ కొంచెం గుజరాత్ వరకు రీచ్ అవుతుంది. ఇదంతా వెస్ట్రన్ ఘాట్స్. ఈ వెస్ట్రన్ ఘాట్స్ అవుతుంది, అందుకే కొండ తయారైంది. అక్కడంతా కొండలు తయారయ్యి కింద మొత్తం ఇదయ్యి అక్కడ సముద్రం వెనక్కి వెళ్ళిపోతే ఆ ప్రాంతం తయారైంది. అందుకే ఈ భూలోకంలో అత్యంత పవిత్రమైన క్షేత్రం ఏంటంటే కొంకణ క్షేత్రం, పరశురామ క్షేత్రం అంటారు. మనము సంకల్పం చేసేటప్పుడు ఈ శివమొగ్గ వరకు మనం ఇటు సైడ్ వెళ్ళామనుకోండి, మనము రామక్షేత్రే అనాలి. ఇదంతా రామక్షేత్రం, కానీ అదంతా కూడా పరశురామ క్షేత్రం. మీరు ఉడిపి వెళ్ళినా, మంగళూరు వెళ్ళినా, తర్వాత గోకర్ణం వెళ్ళినా అక్కడ సంకల్పంలో పరశురామ క్షేత్రే అనాలి. అలా చెప్పి అక్కడ సంకల్పం చేస్తారు. అందుకే ఇది అంత పవిత్రమైన రోజు, అంత మహనీయమైన రోజు. ఇది మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అక్షయ తృతీయ వల్ల మనిషి అహంకారానికి వెళ్ళకూడదు. మనిషి తన జీవితంలో ఏది శాశ్వతం కాదు. ఏదైనా మనం భవిష్యత్తు తరాలకి ఒక మంచి చేయాలి. పరశురాముడు మనకు అదే నేర్పించాడు. దుర్మార్గుల్ని నాశనం చేశాడు,
అదేవిధంగా మరి నాశనం చేసి పరశురాముడు పెట్టుకొని ఉంటే ఆయన కూడా భూస్వామి అన్నట్టుగా పేరు ఉంటుండే కదా, అందుకే ఆయన దానం చేసేసాడు. నాకు దీని మీద కోరిక లేదు, దుర్మార్గులందరినీ చంపాలి, అదే పని నాకు. కాబట్టి అహంకారం ఉన్నవాడిని దుర్మార్గులందరినీ చంపాను, ఆ భూమిని సన్మార్గులకి గోవులను సంరక్షించే వాళ్ళకి నేను ఇచ్చాను. ఇదే ఆలోచన మీరందరూ కూడా పెట్టుకోవాలి ఈ అక్షయ తృతీయకి. ఆ సంకల్పముతోటి మీ జీవితంలో ఈ అక్షయ తృతీయ రోజున దేవతా సంకల్ప యాగం చెయ్యాలి. ఆ పరశురాముల వారు ఏదైతే యాగం చేశారో ఆ క్షేత్రం ఏదైతే ఉందో నాకు బాగా తెలుసు, అది రహస్య క్షేత్రం. లక్కీగా ఏంటంటే ఆ క్షేత్రం నన్ను కొనుక్కోవడానికి నాకు వచ్చి అడిగారు. అక్కడ పరశురాముల వారిది ఒక పెద్ద కొండ ఉంటుంది. పరశురాముల వారు ఇప్పటికే అదే కొండలో ఆయన తపస్సు చేస్తూ ఉంటారు. కేరళలో ఉంటుంది, తపస్సు ఉంటుంది. లక్కీగా కొండపక్క స్థలం నాకు వచ్చింది కొనడానికి. అడిగారు, కొంచెం డబ్బులు అరేంజ్ అవ్వలేదు, అదే కొందామని చూస్తున్నాను నేను. అమ్మవారి దేవతోటి మంచి డబ్బులు వస్తే అక్కడ ఒక 21 ఎకరాలు కొని అది తపోక్షేత్రం కింద మారుద్దామని చూస్తున్నాను, ఇంక్లూడింగ్ వాటర్ ఫాల్స్. ఆ ల్యాండ్ లో వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి, చూస్తున్నా. ఏమో ఆ స్వామివారి అనుగ్రహమే అన్నట్టుగా అదేమో ల్యాండ్ వచ్చింది, అనుకుందాం అని చెప్పేసి అది కొని అక్కడ చిన్నగా ఈ కొన్ని యాగాలు ఉంటాయి. కేరళ క్షేత్రంలోని చేయగలిగే యాగాలు కొన్ని ఉంటాయి. మేము ఒక గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు వారి పిఏ, వారికి సంబంధించిన వ్యక్తి పిటి నాయుడు గారు నా దగ్గరికి వచ్చి ఆయన చాలా బాధపడుతున్నారు, డైలీ వెళ్ళి నేను ఆయన కలుస్తూ ఉన్నాను, ఆయన బాధపడుతున్నారు, తొందరగా ఉపశమనం రావాలి, ఆయన బయటకు రావాలి, ఏదైనా మంచి యాగం చేయించండి అని చెప్పి ఆయన చేతిలో నుంచే డబ్బులు ఖర్చు పెట్టుకొని మరి చేపించారు, యాగం చేయించారు. మేము ఇప్పుడు కేరళలో యాగం చేసాం. కొన్ని బంధ విమోచన యాగాలు కొన్ని ఉంటాయి, అవి కేవలం పరశురామ క్షేత్రంలోనే చేయాలి. ఈ క్షేత్రంలో చేస్తే దానికి లాభం లేదు. ఎందుకోసమంటే పుణ్యక్షేత్రం ఉండాలి. పరశురామ క్షేత్రంలో చేస్తే ఎందుకోసమంటే దాన్ని ల్యాండ్ ఆఫ్ కోబ్రా అని కూడా అంటారు. మీకు పెద్ద పెద్ద త్రాచుపాములు, నాగుపాములు కనబడేది అదే ఏరియాలోనే. మీకు ఉడిపి, మంగళూరు, కేరళ అక్కడనే మీకు పెద్ద పెద్ద త్రాచుపాములు కనిపిస్తాయి. మిగతా భారతదేశంలో ఎక్కడ కనబడవు త్రాచుపాములు. మళ్ళీ మనుషులు ఎవరిని కాటవు, కుట్టవు అవి, కానీ అక్కడనే తిరుగుతాయి. ల్యాండ్ ఆఫ్ కోబ్రా అని కూడా అంటారు. మీరు గూగుల్లో ల్యాండ్ ఆఫ్ కోబ్రా అని కొడితే మనకి ఈ ఉడిపి, గోకర్ణం ఆ ప్లేస్ చూపిస్తుంది. మీరు పుతిన్ రాజ్ కుమార్ది ఒక వీడియో ఉంటుంది ప్రైమ్లో, అమెజాన్ ప్రైమ్లో పుతిన్ రాజ్ కుమార్ గారు ఒక వీడియో ఉంటుంది, చూస్తే తెలుస్తుంది. పునీత్ రాజ్ కుమార్ది అమెజాన్ ప్రైమ్ లో ఒక వీడియో ఉంటుంది, చాలా బాగా చేశాడు ఆయన. నాకైతే కళ్ళలో నీళ్ళు వచ్చాయి, మంచి వ్యక్తి తొందరగా చనిపోయారని చాలా బాధ అనిపించింది. కానీ ఆయన మొత్తం అందరికీ నేచర్ గురించి ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. ఆయన లైఫ్ టైం మెసేజ్ ఇచ్చారు ఆ వీడియోలో. మీరు చూడండి ఆ వీడియో. కర్ణాటక మొత్తం టూర్ చేసినప్పుడు ఏనుగుల గురించి కానీ, హంపి క్షేత్రం గురించి కానీ, ఈ ల్యాండ్ ఆఫ్ కోబ్రా గురించి కానీ ఒక వీడియో చేశారు, చూడండి, బాగుంటుంది. కాబట్టి ఈ అక్షయ తృతీయను మనం సద్వినియోగం చేసుకోవాలి. లైఫ్ టైం సద్వినియోగం చేసుకోగలిసింది ఏంటంటే ఒక అక్షయ తృతీయ. ఏం చేయమంటారు ఆ రోజున? అసలు యజ్ఞం చేయండి, అమ్మవారికి అభిషేకం చేయండి, మీ చేతుల మీదుగానే అమ్మవారికి అభిషేకం చేయండి. రెగ్యులర్గా మనం అభిషేకం చేయాలి అంటే ఎక్కడ పోయినా మనకు అవకాశం ఇవ్వరు, గుళ్ళోకి రానివ్వరు మనం. కానీ నాకెందుకు అనిపించింది అని అంటే, నా జీవితంలో నేను అన్నీ చూశాను కదా, ఎందుకు భక్తి ఉన్నటువంటి వాడిని దేవుడికి ఎందుకు దూరం చేయాలి? నేనే ఒక గుడి కడతా, భక్తులందరికీ ఒక్కరోజు అవకాశం ఇస్తా, అమ్మవారికి తమ చేతితో అభిషేకం చేసుకునే అవకాశం కల్పిస్తా అనుకున్నాను. అమ్మ నన్ను అనుగ్రహించింది, గుడి కట్టడానికి అమ్మని సహకరించింది, గుడి మంచి కట్టాం. లలితా త్రిపుర సుందరి అమ్మవారు ఆది పరాశక్తి. ఆ అక్షయ తృతీయ రోజు అందరికి అవకాశం కల్పిస్తాను నేను. ఏమిటంటే స్వయంగా కలుషంతో వెళ్ళి మీరే అమ్మవారికి అభిషేకం చేయండి, మూల విగ్రహానికి మీరే అభిషేకం చేయండి. కాకపోతే చక్కగా మంచి బట్టలు తెచ్చుకోండి, తలస్నానం చేయండి, మంచి నీట్గా పద్ధతిగా ఉండండి. మేము ఇది ఇస్తాం, పంచగవ్యం ఇస్తాము, అది తీసుకోవాలి, పవిత్రులు అవ్వాలి, మనస్సు మెయిన్గా పవిత్రంగా ఉండాలి. ఏంటి అంతఃకరణ శుద్ధి ఉంటే చాలు. ఏ సమయం నుంచి ఏ సమయం వరకు గురుగారు అభిషేకం ఎప్పుడు జరుగుతుంది? ఈ అక్షయ తృతీయ రోజు ముఖ్యంగా 30వ తారీఖు. ఈసారి అక్షయ తృతీయకు ఒక స్పెషల్ డే ఉంది, కాంబినేషన్ ఉంది. ఈసారి బుధవారం. బుధవారం వచ్చి విష్ణువుకి చాలా ఇష్టమైన వారం, సో విష్ణువారం అంటారు బుధవారం. బుధవారము రోహిణీ నక్షత్రం. రోహిణీ నక్షత్రం అంటే దేనికి సంకేతం అని అంటే అది బ్రహ్మదేవుని యొక్క నక్షత్రం. రోహిణీ నక్షత్రానికి అధిష్టాన దేవత బ్రహ్మదేవుల వారు. కాబట్టి ఇంకోటి రోహిణి అంటే అర్థం ఏమిటంటే పెరగడం. నువ్వు రోహిణీ నక్షత్రంలో నువ్వు ఏదైనా చేయి, అది పెరుగుతుంది. రోహిణీ నక్షత్రం రోజు నువ్వు 10 మందికి అన్నం పెట్టు, నువ్వు
నువ్వు ఇంకా 10 మందికి 100 మందికి అన్నం పెట్టే శక్తి నీకు భగవంతుడు ఇస్తాడు. రోహిణి నక్షత్రం రోజు భూమి కొనుక్కో, నీకు ఇంకా భూమి కొనుక్కునే శక్తి వస్తుంది. రోహిణి నక్షత్రం రోజు నువ్వు ఏదైనా మంచి పని చేసావు, హవిస్ ఇచ్చారు, ఇంకా భగవంతునికి ఇంకా యజ్ఞ యాగాదులు చేయడానికి నీకు ఇంకా శక్తి వస్తుంది. ఆ రోజు ఏదైనా ఒక పవర్ తీసుకో, అది ఇంకా పెరుగుతూ ఉంటుంది తప్ప తగ్గదు. రోహిణి నక్షత్రం యొక్క గొప్పతనం. అందుకే నేను చాలా వీడియోలో చెప్పాను, మీరు ఏదైనా సరే భూమి కొనుక్కునేది ఉంటే రోహిణి నక్షత్రం నుంచి కొనుక్కోండి. కానీ అప్పు ఇవ్వడం అప్పు తీసుకోవడం మాత్రం రోహిణి నక్షత్రం చేయకూడదు. రోహిణి నక్షత్రం అప్పు ఇవ్వకూడదు, అప్పు తీసుకోకూడదు. తీస్తే పెరుగుతూ ఉంటుంది, పెరిగితే నీకు వేస్ట్, నీకు లాభం ఉండదు. రోహిణి నక్షత్రంలో దానం చేయి, నీకు పుణ్యం పెరుగుతూ ఉంటుంది ఇంకా. కాబట్టి రోహిణి నక్షత్రం రోజు అవిస్సు చేయాలి. అది అక్షయ తృతీయ పర్వకాలం, ఇంకా సంవత్సరానికి సరిపడా అద్భుతమైన పర్వకాలం. ఈసారి అక్షయ తృతీయకి ఏంటంటే ఒకటి ఏంటంటే గురుగ్రహము అస్తంగత్వం వెళ్ళిపోయాడు కాబట్టి ఈసారి శుక్రమౌఢ్యం వచ్చేసింది. శుక్రమౌఢ్యం వచ్చింది కాబట్టి అక్షయ తృతీయ పెళ్లి లేవు ఈసారి. పెళ్లిళ్ళు లేవు, గృహప్రవేశాలు లేవు, ముహూర్తాలు లేవు, లేవు ఇంకా. కాబట్టి అక్షయ తృతీయ పెళ్లి ముహూర్తాలు లేవు కాబట్టి ఈసారి అందరికి యాగం చేసుకోవడానికి అవకాశం ఉంది. ఎక్కువ మంది పోయిన సంవత్సరం చాలా మంది గురుగారు మరి మాకు ఇంట్లో పెళ్లి ఉందండి, మేము గోత్రనామాలతో చేయించుకుంటామండి అది ఇది అన్నారు. ఈసారి పెళ్లిళ్ళు గృహప్రవేశాలు ఏం లేవు. సో అందరూ నేరుగా వచ్చి కూర్చొని చక్కగా యాగం చేసుకోవచ్చు. అక్షయ తృతీయ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు జరుగుతాయండి అభిషేకాలు. సో అది విషయం చెప్తాను. అంటే ఈసారి స్పెషల్ ఏందో మనకు తెలుసుకోవాలి కదా. అక్షయ తృతీయ శోభన యోగం వచ్చింది. మధ్యాహ్నం 12 వరకు అక్షయ 30వ తారీఖు రోజు మధ్యాహ్నం 12 వరకు తృతీయ తిథి ఉంది. శోభన యోగం ఉంది, మంచి యోగం. శోభన యోగంలో ఎవరైనా అక్షయ తృతీయ మహాలక్ష్మి యాగం చేస్తారో పెళ్లి కానటువంటి వాళ్ళకి పెళ్లిళ్ళు అవుతాయి. బాగా గుర్తుపెట్టుకోండి. వర్చస్సు పెరుగుతుంది, ఆకర్షణ పెరుగుతుంది. కానీ ఈసారి ఒక చిన్న డిఫికల్ట్ ఏంటంటే ప్రతిసారి అక్షయ తృతీయ యాగం మధ్యాహ్నం ఉంటుంది, కానీ ఈసారి లేదు. ఈసారి అక్షయ తృతీయ యాగము ఎర్లీ మార్నింగ్ 4 o'clock నుంచే స్టార్ట్ అవుతుంది. 5 to 8 o'clock వరకు, మార్నింగ్ 5 o'clock నుంచి 8 o'clock వరకు 3 గంటల సేపు యాగం ఉంటుంది. ఎర్లీ మార్నింగే యాగం ఈసారి. సో ఎందుకోసం అంటే ఈసారి మంచి ముహూర్తం ఉంది. మీన లగ్నము నుంచి స్టార్ట్ చేసి వృషభ లగ్నము లోపల ఏం చేస్తామంటే పూర్ణాహుతి ఇస్తాం. వృషభ లగ్నానికి ఏకాదశ స్థానము లోపల 4 గ్రహాలు వస్తున్నాయి. మాళవ్య మహాపురుష యోగము, హంసయోగ సిద్ధి కలిగేటువంటి ముహూర్తాన్ని పెట్టాం మేము ఈసారి. మంచి ముహూర్తం, కానీ బ్రాహ్మీ ముహూర్తంలో స్టార్ట్ చేయాలి. కాబట్టి మీరు ఎవరైనా సరే అక్షయ తృతీయ యాగానికి రావాలంటే 29వ తారీఖే టెంపుల్కి రీచ్ అయిపోవాలి సాయంత్రం 5 గంటల వరకు. 29 రోజు రాత్రి అక్కడనే పడుకోవాలి. తెల్లవారుజామున లేచి స్నానాలు చేసుకొని యజ్ఞం మీద కూర్చోవాలి అక్కడ, నో డిలే. అదొకటి. దాని తర్వాత ఏం చేస్తాము, 7 గంటలకి 7-8 గంటల వరకు యాగం అయిపోతుంది. 9 గంటల నుంచి అమ్మవారికి 11 గంటల వరకు సహస్ర కుంభాభిషేకం, 1000 కలశాలతో అమ్మవారికి అభిషేకం ఉంటుంది. అందరికీ చేతిలో కలశం ఇస్తాము. అందరూ తమ సంకల్పము గోత్రనామాలు చెప్పుకోవాలి. అందరూ లైన్గా వెళ్ళి అమ్మవారికి స్వయంగా తమ చేతుల మీదుగా శ్రీచక్రానికి అమ్మవారి పాదుకలకు అభిషేకం చేయాలి. అందరు కూడా అమ్మవారికి అభిషేకం చేయొచ్చు. సో ఉదయం 9 నుంచి 12 గంటల వరకు అమ్మవారికి అభిషేకం ఉంటుంది. తర్వాత ఏంటి, నేను స్వయంగా అందరినీ కూర్చోబెట్టి అమ్మవారి యొక్క విశేషమైన మంత్రములతో అమ్మవారికి దాదాపు 1008 మామిడి పళ్ళ రసంతో అమ్మవారికి అభిషేకం చేస్తాం. సంవత్సరానికి ఒక్క రోజు చేస్తాం మామిడి పళ్ళ రసంతో. వాస్తవంగా అక్షయ తృతీయ రోజే మామిడి పళ్ళ రసం తినడం, మామిడి పళ్ళు తినడం స్టార్ట్ చేయాలి. కానీ మనం అంతా ఇక వచ్చేసింది కదా తొందరగా తినేస్తారు. అక్షయ తృతీయ రోజు అమ్మవారి ప్రసాదంగా మామిడి పళ్ళు తీసుకోవాలి, మామిడి పళ్ళ రసం తీసుకోవాలి. కాబట్టి ఆ రోజు అమ్మవారికి మామిడి పళ్ళ రసంతో అభిషేకం ఉంటుంది. తర్వాత గంధలేపనం ఉంటుంది. అమ్మవారికి గంధం పెడతాము, గంధలేపన పూజ ఉంటుంది. ఆ గంధాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. అయితే మా శ్రీచక్ర పీఠములో ప్రత్యేకమైన ప్రసాదం ఏంటంటే తమలపాకు ప్రసాదం ఉంటుంది. ఇది అమృత ప్రసాదం. నీకు ఎంత రోగాలు ఉండని, ఎంత అరిష్టం ఉండని, ఆ రోజు అమ్మవారికి తేనెతో అభిషేకం చేస్తాం. దాదాపు 5 లీటర్లు 5 కిలోల తేనె అభిషేకం చేస్తాం. చేసి తమలపాకు తేనెలో పెట్టి అందరికి ప్రసాదంగా ఇస్తాం. ఆ ప్రసాదాన్ని అందరూ తినాలి. ఇంకా తింటే వాళ్ళ అదృష్టం, ఇంకా వాళ్ళకి అన్నీ వెళ్ళిపోతాయి. ఇంకా అదొక ఎనర్జీ ఇస్తుంది. ఆ తేనె అమ్మవారికి అభిషేకం చేసిన మంత్రోక్తమైన ఔషధం కదా, ఎనర్జీ ఇస్తుంది. కాబట్టి ఆ ప్రసాదం కోసం అయితే అందరూ రావాలి.
తర్వాత రుద్రశూల స్పర్శ ఉంటుంది, అందరితో మాట్లాడడం జరుగుతుంది. ఇంకా శత్రుబాధ గురించి మనం కొన్ని వీడియోలు చేసాము, మళ్ళీ చెప్తాను. శత్రుబాధ విముక్తి గురించి అక్షయ తృతీయ రోజు ఏమేం చేస్తాము, ఏది ఇవ్వాలి అనేది కూడా చెప్తాను, అది చేసుకోండి. శ్రీ శక్తి పీఠంలో ఈ విధంగా జరుగుతున్నాయి ఆ రోజు, సో ఉదయం నుంచి రాత్రి వరకు. అయితే ఈ యజ్ఞం అప్పుడు ఏంటంటే చాలా మంది ఏంటంటే కేవలం యాగాలు చేసేసుకొని అరటి పనులు ఇచ్చి పంపిస్తారు. మా శ్రీచక్ర పీఠంలో అట్లుండదు. యాగము చేసిన తర్వాత యాగ ఫలాన్ని యంత్రంలో పెట్టిస్తాం. యంత్రం ఇవ్వాలి. యంత్రము, మంత్రము, తంత్రం, ఈ మూడు ఉంటేనే శక్తి. ఈ మూడు లేవనుకోండి శక్తి లేదు. శరీరం యంత్రం, మన యొక్క మంత్రాంగం, మంత్రాంగం ఇక్కడ నడుస్తుంది, మాట్లాడేది తంత్రం. సో యంత్రము, మంత్రము, తంత్రం మూడు ఉండాలి. మూడు ఉంటేనే శక్తి, మనకు శక్తి ఉన్నట్టు. ఈ మూడు లేవనుకో శక్తి లేదన్నట్టు. కాబట్టి యజ్ఞము చేసిన తర్వాత అందరికీ యంత్రం ఇస్తాం. మొదలు యంత్ర పూజ ఉంటుంది, యంత్ర పూజ చేసిన తర్వాతనే మీకు యజ్ఞం. సో యంత్రము, మంత్రము, తంత్రము. తంత్రం అనేది యాగం, సో మంత్రం అనేది మేము చెప్తాం, అమ్మవారి యొక్క మూల మంత్రం. మళ్ళీ అందరికీ అమ్మవారి ఫోటోలు కూడా ఇస్తాం. సో ఫోటోలు తీసుకొని అందరు పూజ చేసుకోండి. ఒకవేళ రాలేనటువంటి వాళ్ళు ఉంటే గోత్రనామాలు చెప్తే వాళ్ళకు కూడా ఇంటికి అమ్మవారి యొక్క యంత్రము, తర్వాత కలుషము. ముఖ్యంగా అక్షయ తృతీయ రోజు అందరూ చేయవలసింది ఏంటంటే ఇంట్లో కలశ స్థాపన చేయాలి. చాలా మందికి ఈ విషయం తెలియదు, మామూలుగా పూజ చేస్తారు. కలశ స్థాపన చేయాలి. మీకు ఏదైనా సంకల్పం ఉంది, మీ జీవితంలో ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారు, మీ పిల్లల పెళ్లిళ్ళు చేయాలనుకుంటున్నారు, అక్షయ తృతీయ రోజు కలశం పెట్టండి. శ్రావణ మాసం వరకు కలశం అట్లాగే ఉంచండి. శ్రావణ మాసం లోపల మీ పనులు జరిగిపోతాయి. 100% జరుగుతుంది. 3 నెలల లోపల. లాస్ట్ ఇయర్ అక్షయ తృతీయకి ఒక ఆయన వచ్చారు. ఆయన సంకల్పం ఏంటంటే ఇల్లు కట్టుకోవాలనుకున్నాడు. అతని దగ్గర డబ్బులు లేవు, కానీ సంకల్పం అవుతుంది. వచ్చాడు, సరే అవుతుంది పో అని చెప్పి ఆయన ఏదో చిన్న యంత్రం తీసుకున్నాడు, డబ్బులు లేవని. నేను చెప్పిన ఈ యంత్రంతో కాదు, నీకు ఇల్లు కట్టుకోవాలి కదా, ఇంత పెద్ద యంత్రం తీసుకో అని చెప్పా. సరే గురూజీ అని చెప్పాడు, తీసుకున్నాడు. విత్ ఇన్ 2 months ఇంటి నుంచి బయటకు వెళ్ళాడు, అక్కడికి వెళ్ళాడు. విత్ ఇన్ 2 months 1.5 crore వర్త్ ఉన్న ఇల్లు కొనుక్కున్నాడు. అదేందో టకాటక లోన్ వచ్చింది. 2 లక్షల చేతిలో ఉన్నాయి. 2 లక్షల చేతులు ఉన్నాయి, కానీ ఆ అమ్మేటువంటి వాడు లోను అతనే శాంక్షన్ చేయించాడు, అన్ని అతను శాంక్షన్ చేయించాడు. డబ్బులు అట్లా కుదిరిపోయాయి. ఎవరో ఫ్రెండ్స్ ఒక 20 లక్షలు ఇచ్చారు, అయిపోయింది, ఇల్లు అయిపోయింది. అట్లా అయిపోయింది. అట్లాగే ఒక ఆవిడ కూడా, అవి ఓవర్సీస్ ఎడ్యుకేషన్ బిజినెస్ చేస్తుంది. ఆవిడ దగ్గర ఒక ఇల్లు కూడా లేదు, అద్దె ఇంట్లో ఉంటుంది ఆవిడ. మల్లారెడ్డి కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తుంది, అడ్మిన్లో దాంట్లో పనిచేస్తుంది. ఆవిడ వచ్చింది, ఇదే అక్షయ తృతీయకి యాగం చేసుకుంది. తర్వాత ధనత్రయోదశి కూడా యాగం చేసుకుంది. ఇప్పుడు 3 ఇళ్ళు కట్టింది ఆవిడ. మళ్ళీ ఓవర్సీస్ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తుంది, ఓవర్సీస్ ఎడ్యుకేషనల్ బిజినెస్ చేస్తుంది, సంపాదిస్తుంది బాగా. సో ప్రతి ఒక్కరికి మేలు జరుగుతుంది. ఆ యంత్రం, ఆ శక్తి. మీరు దేవాలయం నుంచి యంత్ర ప్రసాదం తీసుకొని ఇంట్లో పెట్టుకోవాలి, సూపర్గా జరుగుతుంది. ప్రతిరోజు ఆ యంత్రానికి పూజ చేయాలండి. యంత్రానికి దీపారాధన చేయాలి, దీపం పెట్టాలి, దీపారాధన చేయాలి. ప్రతి పౌర్ణమి చంద్రుడి వెన్నెల్లో తీసుకెళ్ళి ఒక 15 నిమిషాలు యంత్రాన్ని ముందు పెట్టి ధ్యానం చేసుకోవాలి. మనకేదైనా కష్టం అనిపించింది, ఆ యంత్రం ముందు దీపం వెలిగించి ధ్యానం చేయాలి. దానికి కొన్ని విశేషమైన మంత్రాలు ఉంటాయి. అవి మీరు ఇస్తారండి? మంత్రాలు ఏముంటది, ఇప్పుడు మనకి సంపద కలగాలి అంటే ఒక మంత్రం ఉంటుంది. విద్యావంతం యశస్వంతం లక్ష్మీవంతం జనం కురు రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషోజి. ఈ మంత్రమును చదివితే అన్నీ దీంట్లో మనకి శక్తి వస్తుంది, శత్రునాశనం జరుగుతుంది, సంపద కలుగుతుంది, అన్నీ ఒక మంత్రంలో నిక్షిప్తమైన. ఈ ఒక్క మంత్రాన్ని యంత్రం ముందు కూర్చొని ఒక 11 మార్లు లేదా 108 సార్లు ఈ మంత్రాన్ని ప్రతిరోజు జపం చేసుకున్నాం అనుకోండి, ఆ యంత్రం మనకి వరాన్ని ఇస్తుంది. యంత్రము అనేది ఏంటంటే లైక్ సిమ్ కార్డ్ లాగా. మీరు అక్కడ దాన్ని ఎనర్జీ చేసుకొని, ఇప్పుడు ఇక్కడ పూజ దగ్గర మనకు సిమ్ కార్డు యాక్టివేట్ చేసినట్టు యాక్టివేట్ చేసి మీరు అక్కడ పెట్టుకోండి. మీకు ఏం కావాలో ఆ యంత్రం ముందు చెప్పండి, ఆ మొబైల్ నుంచి మీకు దేవతలకు వెళ్ళిపోతుంది సందేశము, మీకు అక్కడ నుంచి మీ ఎనర్జీస్ వచ్చేస్తాయి. అంతే, యంత్రమే. అందుకే ఇప్పుడు మేము ఇచ్చే యంత్రం ఏంటంటే బ్రాస్ యంత్రం ఇస్తాం. సో ఎనర్జీ కాపర్లో బ్రాస్లో ఎనర్జీ ఫ్లో అవుతుంది, కాబట్టి ఆ ఎనర్జీ అక్కడ అద్భుతంగా ఫ్లో అవుతుంది, కాబట్టి సూపర్గా ఉంటుంది, దాంట్లో డౌట్ లేదు. రోజు దీపం పెట్టే అవకాశం లేదు అనుకున్న వాళ్ళకి శుక్రవారం మంగళవారం పెట్టాలి, లేదంటే పౌర్ణమి రోజు ఒక రోజు పెట్టాలి. అది చేస్తే బాగుంటుంది. ఈ విధంగా దీపం లేకపోయినా అక్కడ మీరు యంత్రం పెట్టి మనస్సుతో స్మరించుకోండి. మనస్సుతో స్మరించుకోండి. భగవంతుడు సర్వాంతర్యామి. అమ్మవారికి ఏం చెప్తారు, మనోన్మణి అని అంటారు. అమ్మవారి పేరేంటి,
మనోన్మణి, అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. మంచిగా చెప్తారు లలిత సహస్రనామం. చెప్పండి చెప్పండి. చదువుతాం గురుగారు. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ, త్రయీ త్రివర్గనిలయ త్రిస్థ త్రిపుర మాలిని. సో అమ్మవారు ఆబాల గోప విదిత సర్వ అనుల్యంఘ్య శాసన. అనుల్యంఘ్య శాసన, ఆమెని శాసించే వాళ్ళు ఎవరు లేరు. నువ్వు అమ్మని ఏ విధంగానో కొలువు, ప్రేమకు కొలువు. భక్తి ప్రియ భక్తి గమ్య భక్తి వశ్య భయాపహ. నువ్వు భక్తితో కొలువు, ఆమె అన్ని చూసుకుంటుంది. నీకు మూఢభక్తి అయినా ఉండని నిన్నేమనదు. చాలా మంది ఏదో వెళ్ళిపోయి యంత్రం ఇంట్లో పెట్టుకూడదు అది అంటారు. అవన్నీ ఏం లేవు. మేము తయారు చేయించే యంత్రాలే అన్ని మోడల్ తయారు చేసి ఇచ్చా. ఎట్లాగంటే ఆబాల గోప విదిత, చంటి పిల్లాడి దగ్గర నుంచి మహా పండితులకు కూడా సరిపడేటట్టుగానే యంత్రం ఇచ్చా. సో దేర్ ఇస్ నథింగ్ నెగిటివ్ విత్ యంత్రం. సో ఇంట్లో నాన్ వెజ్ తినవచ్చా అది ఇది అని అంటే మన ఒంట్లోనే మాంసం ఉంది, మీరు మాంసం చేసుకుంటే ఏమవుతుంది. కాకపోతే హింసను ప్రేరేపించొద్దు, హింసను వద్దు అని చెప్తాను. కాకపోతే మీ వృత్తి ధర్మం రీత్యా మీ మాంసం తినాలి కాబట్టి తినేది ఉంటే తినండి. కానీ ఏముంటుంది, మీరు యంత్రము ఏదైతే పూజ చేస్తారో ఆ యంత్రంకి ఒక క్లాత్ కప్పి పెట్టండి, రెడ్ కలర్ క్లాత్ ఒకటి కప్పి పెట్టండి, అంతే. దానికి దోషం ఏం లేదు. ఇంట్లో తలుపులు ఎట్లా పెడతాం కదా, మనం దేవుడి గదిలో తలుపు పెట్టేస్తాం కదా, దోషం ఏం లేదు. కాకపోతే సనాతన ధర్మంలో హైందవ ధర్మంలో ఉన్న ఒక నియమం ఏంటంటే మాంసాలు అందరూ తినేవాళ్ళు, అందరూ మాంసం తింటారు, దాంట్లో దోషం లేదు. కాకపోతే వాళ్ళ యొక్క వృత్తి ధర్మరీత్యా వాళ్ళకి కఠినమైన పనులు చేయాలి కాబట్టి మాంసం తినొచ్చు. కాకపోతే ఒక నియమం అందరికీ చెప్తున్నాను, మీ ఇంట్లో దేవుడు ఉండని ఉండకపోని, యంత్రం ఉండని ఉండకపోని, ఇంట్లో ఎప్పుడు కూడా జంతువులని కోయకూడదు, ఇంట్లో కోయకూడదు, ఇంటి బయట కోయాలి. మాంసాన్ని కోయడం కానీ ఏదైనా ఇంటి బయట కూర్చొని కోయాలి. ఇంట్లో ఎప్పుడు కూడా మాంసమును కోయకూడదు, అంటే జీవ హింస చేయకూడదు. ఆల్రెడీ తెచ్చిన మాంసాన్ని ఇంట్లో మీరు కట్ చేసుకోండి, ఏమైనా చేసుకోండి, కానీ జీవ హింస, కోడిని కోయడం కానీ మేకని కోయడం కానీ ఇంట్లో చేయకూడదు, ఇంటి బయట చేయండి. ఎక్కడైనా గ్యాప్ షెడ్ దగ్గరనో ఎక్కడెక్కడో ఇంటి బయట చేయండి, ఇంట్లో కోయకూడదు. ఇంట్లో జీవ హింస చేయకూడదు. హింస చేస్తే ఇంట్లో మైలుపడ్డట్టు, అది చనిపోయినట్టు. మీద ఈ విధంగా అక్షయ తృతీయ ఎలా నమోదు చేసుకోవాలి గురుగారు? ఇప్పుడు 20 రోజులు ఉంది మహా అయితే, అంతే. అక్షయ తృతీయ అంటే నా వెబ్సైట్ ఉంది, pradeepjoshi.com వెబ్సైట్ ఉంది. వెబ్సైట్లో కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ చేయండి. సో అంత బాగుంది, ఇంకేముంటుంది చేయండి. ప్రత్యక్షంగా ఆ రోజు మీరు ఉంటారు కాబట్టి నేను ఉండేది కేవలం 4 ఈవెంట్లు, గ్రహణాలు, వసంత పంచమి, అక్షయ తృతీయ, ధనత్రయోదశి, ఈ 3టికి మాత్రమే నేను ఉంటా, మిగతా వాటికి నేను ఉండను. బగలాముఖి కూడా ప్రతి అమావాస్య ఉంటుంది, కానీ ప్రతి అమావాస్య నేను ఉండడం కుదరదు బగలాముఖి. మిమ్మల్ని కూడా కలిసే అవకాశం ఉంటుంది అక్షయ తృతీయ. ఖచ్చితంగా ఇప్పుడు అడగాల్సింది రాజుల వారి గురించి అండి. ఏ రాజుల వారు ఖచ్చితంగా అక్షయ తృతీయ రోజు అమ్మవారికి అభిషేకం చేయించుకోవాలి, అలాగే హోమం యజ్ఞం ఇందులో పాల్గొనాలి? అన్ని రాసుల వారు చేసుకుంటే బాగుంటుంది, అదేం చెప్పను. కాకపోతే ఇప్పుడు రాజయోగం వచ్చే రాశులు 6 ఉన్నాయి. 6 రాశుల వారికి రాజయోగం వస్తుంది. కొంతమంది ఏమంటారంటే కింద కామెంట్ పెడతారు, ఏముంది గురుగారు పోయిన సంవత్సరం మంచిగా ఉందన్నారు, నా జీవితంలో ఏం మార్పు రాలేదు అని ఏడుస్తారు అన్నమాట. పోయిన సంవత్సరం మేషరాశికి సూపర్ అన్నారు, నాకే ఒరిగింది లేదు పోయింది లేదు అని అంటారు. ఈ సంవత్సరం వృషభ రాశికి అద్భుతంగా ఉంది, నాకేం ఒరగలేదని మాత్రం మీరు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఈ రాశి పనులు చెప్పేటప్పుడు నన్ను అనకూడదు అని అంటే ఈ 6 రాశులకి రాజయోగం ఉంది. రాజయోగం రావాలి అంటే ఇప్పుడు ఉదాహరణకి మనం ఇంట్లో ఉన్నాము, అదృష్ట దేవత బయటకు వచ్చింది, కానీ నువ్వు తలుపు తీయాలిగా. వచ్చింది అదృష్ట దేవతనో ఎవరో నీకు తెలియకుండా నువ్వు అక్కడే ఆగిపోతే వేస్ట్ కదా. కాకపోతే ఒకటి ఏంటంటే ఒక నానుడింది, అదృష్టం ఒక్కసారే తలుపు తిడుతుంది, దురదృష్టం తలుపులు బద్దలు కొట్టే బయట లోపలికి వచ్చేస్తుంది, తడుతూనే ఉంటుంది, దబ్ 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 కొడుతూనే ఉంటుంది. అదృష్టం మాత్రం ఒక్కసారి టప్పని కొడుతుంది, నువ్వు అప్పుడే ఓపెన్ చేయాలి. అది పూరి జగన్నాథ్ గారిది వాయిస్లో వింటుంటా అనమాట. ఆయన చెప్తాడు, ఆపర్చునిటీ అనేది ప్రతి ఒక్కడికి జీవితంలో వస్తుంది. నేను కూడా అదే చెప్తున్నా, ఆపర్చునిటీ ప్రతి ఒక్కడికి జీవితంలో వస్తుంది, కానీ అది ఆపర్చునిటీ అవునా కాదా అనేది నువ్వు గుర్తించడం ముఖ్యం. అది గుర్తించాలి అని అంటే దైవానుగ్రహం కూడా కావాలి, నీ ఇంటలెక్చువాలిటీ కూడా పనిచేయాలి. ఆ ఇంటలెక్చువాలిటీ మీరు ఎంత పని చేసినా దైవానుగ్రహం కూడా కావాలి. ఆ వచ్చింది అదృష్ట దేవతనా లేకపోతే నిన్ను లేకపోయే దురదృష్ట దేవతనా నీకు తెలియాలి అంటే మాత్రం దైవానుగ్రహం కావాలి. ఆ దైవానుగ్రహం కావాలంటే ఈ 6 రాశులు ఈ యొక్క మహాలక్ష్మి యాగం తప్పకుండా చేయాలి, 100% చేయాలి.
మీరు అదృష్టవంతులు అవ్వాలి అనుకుంటే చెయ్యండి. మిగతా వాళ్ళకి ఇష్టం, రావాలంటే రావచ్చు, లేదంటే లేదు. మరి ఎవర 6 రాశులు అంటే నంబర్ 1 వృషభ రాశి, నంబర్ 2 సింహరాశి, నంబర్ 3 తులారాశి, 4 ధనుస్సు రాశి, 5 కుంభరాశి, 6 మకర రాశి. ఈ 6 రాశులకి అదృష్ట యోగము వరించబోతుంది. అదృష్ట దేవత మిమ్మల్ని అనుగ్రహించబోతుంది. మీరు యాగం చేసుకున్నా చేసుకోకపోయినా అదృష్టం అయితే వస్తుంది. కాకపోతే నేను అనేది ఏంటంటే పసిగట్టాలి కదా. ఆ పసిగట్టే రావాలి అని అంటే అమ్మ అనుగ్రహం కావాలి. ఇప్పుడు మన జాతకంలో దోషం ఉంది, ఇప్పుడు అదృష్ట యోగం ఉంది. ఇవన్నీ ఏంటంటే జనరల్ ప్రెడిక్షన్స్. జనరల్ ప్రెడిక్షన్ అంటే అర్థం ఏంది, అందరికీ రాశిఫలాలు చెప్తాం. అవును. సో ఒకే ఇంట్లో వృషభ రాశి వాళ్ళు 4 ఉన్నారు అన్నదమ్ములు. ఒకడేమో మంచిగా అమెరికాలో ఉంటాడు, బాగా సంపాదిస్తూ ఉంటాడు. ఇంకో 3 ఏమో ఈయనే ఉంటారు, ఏం సంపాదించలేకపోతున్నారు. సో ఒకడికి అమెరికా ఆపర్చునిటీ వచ్చింది, మిగతాడికి రాలే. సో జాతకం కూడా ఉంటుంది కదా. జాతకంలో లగ్న రాహువు లగ్న కేతు ఉన్నా, గురుడు నీచములో ఉన్నా, గురు రాహువులు కలిసి ఉన్నా, శుక్ర రాహువులు కలిసి ఉన్నా, శుక్రకేతువు కలిసి ఉన్నా అదృష్టం రాదు. చంద్రరాహు చంద్రకేతు ఉన్నా అదృష్టం రాదు. ఒకవేళ దశమ స్థానంలో రాహు ఉన్నాడు, జీవితంలో ఉద్యోగం రానివ్వడు, జీవితంలో బిజినెస్ పైకి రానివ్వడు. తర్వాత భాగ్యంలో రాహు ఉన్నాడు అనుకోండి, ఇంకా వాళ్ళ జీవితంలో ఎంత కష్టపడ్డా వాళ్ళ అదృష్టం అయితే వాళ్ళకి రాదు, ఇంకా కష్టపడుతూనే పోవాలి. అదే లాభస్థానంలో రాహు ఉన్నాడు అనుకోండి, లాభాలు వస్తాయి కానీ వీళ్ళు ఎంజాయ్ చేయరు. ఎవడో కూడా వస్తాడు ఎత్తుకొని వెళ్ళిపోతాడు. అంటే కష్టపడతారు, మొత్తం డబ్బులు జమ చేసుకుంటారు, ఒక చిన్న ఫ్రాడ్ జరుగుతుంది, ఉన్నవన్నీ వెళ్ళిపోతాయి అంతే. సో ఈ 6 కాబట్టి జాతకం కూడా చాలా ఇంపార్టెంట్. మీ జాతకములో గురుగ్రహము శుక్రగ్రహం బలంగా లేకపోతే ఈ యాగాన్ని చేసుకోవాల్సిందే. ముఖ్యంగా జీవితంలో బాగుపడాలనుకుంటే బిజినెసే చేయాలి. ఉద్యోగం చేసి జీవితంలో కోరికలు నెరవేర్చుకునే వాళ్ళు ఎవరు లేరు, మోస్ట్ ఆఫ్ ద లేరు. ఏదో పెద్ద పెద్ద కంపెనీకి CEO ఉద్యోగం లాంటి ఉద్యోగం చేసి ఏదో 30 కోట్ల శాలరీ ఉన్నటువంటి వాడి పరిస్థితి వేరే. ఎందుకోసమంటే షేర్లు కూడా కొనుక్కుంటాడు కాబట్టి కంపెనీ, అది కూడా ఒక బిజినెస్. కానీ మన పరిస్థితి అట్లా కాదు కదా. నేను ఈ 6 రాష్ట్రాల వారికి చెప్పేది ఏంటంటే, మీరు అక్షయ తృతీయ యాగం చేసుకోండి, ఏదైనా బిజినెస్ చేయండి, ఏదైనా బిజినెస్ చేయండి. నా దగ్గర 1 lakh ప్యాకేజ్ ఉంటుంది పూజలో. ఆ 1 lakh ప్యాకేజ్ తీసుకుంటే నేను గైడ్ లైన్స్ కూడా ఇస్తా, కన్సల్టేషన్ ఇస్తా, నీకు ఏ బిజినెస్ సెట్ అవుతుందో అది కూడా గైడ్ చేస్తా, నేను నీకు తోడుంటా. ఇది 1 సంవత్సరం పాటు నేను నీకు తోడుంటా. 1 lakh ప్యాకేజ్ తీసుకుంటా, నేను నీతో మాట్లాడతా, నా పర్సనల్ నంబర్ ఇస్తా, నీతో మాట్లాడతా, నీకు ఎప్పుడు ఏం డౌట్ ఉన్నా నేను క్లారిఫై ఇస్తా. సో 1 lakh ప్యాకేజ్లో మాత్రమే, అందులో మాత్రమే, అందరికీ టైం ఇవ్వలేను కదా. సో అదొకటి. ఎందుకోసమంటే నాకు లాస్ట్ ఇయర్ ఈ 1 lakh ప్యాకేజ్ తీసుకున్న వాళ్ళు బోలెడు మంది ఉన్నారు, వాళ్ళందరినీ సెట్ చేసేసా. తిడతా, అప్పుడప్పుడు తిడతా కూడా, నేను చెప్పినట్టు భరించాలి, తిడతా. కాబట్టి నా దగ్గరకు వస్తే ఇంకా దబిడి దిబిడే, ఇంకా వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని బిజినెస్ మ్యాన్గా కూర్చోబెట్టి సెట్ చేస్తా. ఇంకా వాళ్ళకి ఎగ్జామ్షన్స్ ఇవ్వను. ఇంకా కొంతమందికి ఎగ్జామ్షన్స్ ఉంటాయి అనమాట, అలాంటివి ఉండవు. గురువు అంటే ఇంకా గురువు లెక్కనే. నువ్వు నాకు ₹1,00,000 ఇచ్చినావు అంటే నేను సెట్ చేసే బాధ్యత నాది, ఇంకా నేను సెట్ చేస్తా అంతే. కాబట్టి అదొకటి ప్యాకేజ్లో ఉంటుంది. మిగతా వాళ్ళకి కూడా నేను టెంపుల్ దగ్గర అయితే మాట్లాడతాను, అందరికి వచ్చిన వాళ్ళతో టెంపుల్ దగ్గర అయితే మాట్లాడతాను. కాకపోతే యాజ్ పిండి కొద్ది రొట్టె. వీళ్ళేంటి గురుగారు, ఈ 6 రాశుల వాళ్ళు యాగం చేయించుకోవాలి, 100% చేయాలి. బిజినెస్ చేస్తా అన్న మోటివేట్ ఉంటేనే చెయ్యండి, లేకపోతే రావద్దు. మీకు లైఫ్లో గ్రోత్ అవ్వాలి, తెగించాలన్న మోటివ్ ఉంటేనే రండి. గురూజీ చెప్పినట్టు వింటాము, ఆయన మార్గంలో మేము నడుస్తాము. మాకు వచ్చిన లాభాల్లో అమ్మవారిని కూడా పార్ట్నర్షిప్ చేసుకొని దేవాలయానికి మేము కూడా వన్ ఆఫ్ ద సారథుల్లాగా మేము ఉంటాము అనుకుంటేనే రండి. అండ్ కోపము, అహంకారము, తర్వాత ద్వేషబుద్ధి ఉన్నవాళ్ళు నా దగ్గరికి రావద్దు. రెండోది ఏంటంటే, మా గుడికి వచ్చేటప్పుడు అక్కడేదో అద్భుతమైన మర్యాదలు జరుగుతాయి, మంచిగా లగ్జరీగా పడుకుంటాము, ఇలాంటి ఆలోచనలతో రాకండి. మీరు మాకు అతిథులు కారు, అమ్మవారికి సేవకులు. అక్కడ మేము మిమ్మల్ని పిలుస్తుంది ఆతిథ్యం కోసం కాదు, సేవ కోసం పిలుస్తున్నాం. సో సేవకుల్లాగా రండి, అక్కడ ఆతిథ్యం అని ఆలోచించకండి. ఎందుకోసమంటే ఇప్పుడిప్పుడు మా టెంపుల్ డెవలప్ అవుతుంది, ఇప్పుడిప్పుడు సౌకర్యాలు మేము రెడీ చేస్తున్నాము. వచ్చి రాగానే నాకు అలకపాన్పు లేదు, నాకు ఏసీ లేదు, నాకు గాలి రావట్లేదు, ఇవన్నీ నన్ను అడగొద్దు. రండి. వచ్చేటప్పుడు 29వ తారీఖు రాత్రే
వచ్చేసేయాలి కాబట్టి ఎందుకోసం అంటే 29 రాత్రి నేను అందరితో కూర్చొని సరదా కబుర్లు చెప్తా. ఓ 1 గంట 2 గంటలు మంచి కబుర్లు చెప్పుకుందాం, అందరు రండి సరదాగా మాటలు మాట్లాడుకుందాం, అంటే అమ్మవారి శక్తి ఏంది, ఏం కథ, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అన్ని మాట్లాడుకుందాం. కాకపోతే 29వ తారీఖు రాత్రి ఒక స్పెషాలిటీ ఏంటంటే నేను శ్రీచక్రం వేస్తా. ఓ శ్రీచక్రం వేయడము, వేసేటప్పుడు అందులో పాల్గొనడం ఉండే అదృష్టం ఇంకోటికి రాదు. ఓ శ్రీచక్రం తయారు చేస్తాను అక్కడ. ఆ శ్రీచక్రంలో కలశాలన్నీ పెట్టి కలశాల్లో నీళ్లు పెడతాం. చాలా అద్భుతంగా ఉంటుంది అది. అది చేయాలంటే అదృష్టం ఉండాలి. యాగమంతా చేయడం వేరు. ఇప్పుడు ప్రతి దానికి పోస్ట్ ప్రొడక్షన్ ఉంటుంది, ప్రీ ప్రొడక్షన్ ఉంటుంది, ప్రొడక్షన్ ఉంటుంది. సో ప్రీ ప్రొడక్షన్ ఏంటంటే యంత్రము వేయడము, యజ్ఞకుండాలని రెడీ చేసుకోవడం, ఎంత ప్రీ ప్రొడక్షన్. ప్రొడక్షన్ వచ్చేసి యాగం చేయడము, అభిషేకం చేయడం. పోస్ట్ ప్రొడక్షన్ వచ్చేసి ప్రసాదం తీసుకొని వెళ్ళడం. ఈ మూడిట్లో పాల్గొన్నారనుకోండి మీరు అదృష్టవంతులు. దేంట్లో మధ్యలో నేను కరెక్ట్ టైంకి కార్లో దిగుతా, పోయి యజ్ఞం మీద కూర్చుంటా, చేస్తా, యజ్ఞం అయిపోగానే నమస్తే చెప్పి వెళ్ళిపోతా, 1 లక్ష రూపాయలు ఇట్లా వేసి వెళ్ళిపోతా అంటే మాత్రం రావద్దు. సో అహంకారం చూపించదు ఉంటే నా దగ్గరికి రావద్దు. ప్రేమగా ఉండాలి, సేవా దృక్పథంతో ఉండాలి. ఉంటే రండి, లేకపోతే రావద్దు. అండ్ మళ్ళీ ఏదో నాకు గ్యారెంటీ ఇచ్చారు, మీరు ఏదో చెప్పారు, ఇవన్నీ గొడవలు పెట్టుకోదంటే రావద్దు. అది కూడా చెప్తున్నా. సో ఇది అమ్మ మీద నమ్మకంతో రండి, తప్పకుండా చేసుకోండి. ఇది అక్షయ తృతీయ. చాలా బాగా వివరించారు.